ఎర్రగడ్డ పిల్లర్ నెంబర్ 969 దగ్గర ఉన్న చెరుకు షాప్కి అయితే వచ్చాం. ఒకసారి షాప్ మొత్తం చూపించండి. చూసారు కదా, సో ఓనర్ గారు మనతో పాటే ఉన్నారు. ఆవిడతో మాట్లాడి మనం చెరుకు బిజినెస్ ఎలా జరుగుతుందో కనుక్కుందాం. హాయ్ అండి. చెప్పమ్మా. మీ పేరు? శకుంతల. శకుంతల గారు, మీదేనా షాప్? మాదేనమ్మా. మీరే ఓనర్ అయితే? నేనే ఓనర్. ఓకే, చెరుకు రసం ఎలా చేస్తారు, మీకు ఎలా తెలిసింది ప్రాసెస్ ఇదంతా? అంటే ఇప్పుడు కాదమ్మా, మేము చాలా రోజులు అని చేస్తాము. ఓకే. మా ఆయన ఉండే, మా ఆయన వెళ్ళిపోయిండు, ఆయన నేర్పించిపోయిండు. ఓకే, నేర్పించారు కాబట్టి మీకు తెలుసు. తెలుసు. ఓకే, ఇప్పుడు అది చెరుకు ఉంది కదా, మిషన్ లో పెట్టడం తీయడం మీకు భయమేదా? భయం ఏం లేదు, అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోయిందా? అలవాటు అయిపోయింది. ఎన్ని ఇయర్స్ నుంచి చేశారు? ఎన్ని సంవత్సరాల నుంచి? చాలా రోజులు అయింది, 15 సంవత్సరాలు 20 సంవత్సరాల దాకా అయిపోయింది. 20 సంవత్సరాల నుంచి. ఇదే ప్లేసా? ఇదే. అంటే అప్పుడు రోడ్ చిన్నగా ఉండే, ఇప్పుడు కొంచెం కొంచెం పెద్దగా అయినా కొద్దిగా ఇంకా జరిగినాము అంతే. ఇదే కొంచెం ముందుకుండేదా? చాలా ముందుకుండేది. ఓకే, ఇప్పుడు కొంచెం వెనక్కి వెనక్కి. ఏ టైంలో తెరుస్తారు? మార్నింగ్ నుంచి ఈవినింగ్? 9. మార్నింగ్ 9. ఈవినింగ్ టైం లేదు, ఇక 7, 6, 8. ఓకే. జనాలు ఎలా వస్తారు? ఎలా బాగానే వస్తున్నారు? వస్తారు మామూలు. చలికాలం కదా, తాగుతున్నారు అందరూ? తాగుతారు. తాగుతారు. ఐస్ కూడా తాగుతారు. సరే, చెరుకు రసం వల్ల వచ్చే ఒక 4 ఉపయోగాలు చెప్పండి, పోనీ ఒక 2. అన్నిటికీ ఆరోగ్యానికి మంచిది. ఏంటి పసుకలు రావు, జ్వరం వచ్చినా గానీ అన్నిటికీ ఇది ఆరోగ్యానికి మంచిది అని చెప్తారు అంతే. ఓకే. సో మిషన్ ఎలాగ, మోటారా కరెంటా? కరెంటా. మీరు కరెంట్ బిల్ కట్టాలా మళ్ళీ? బిల్లు కడతాం. ఓకే, మీరు ఒక్కళ్ళే మొత్తం బిజినెస్ చూసుకుంటారు? చూసుకుంటాం. సో మీ దగ్గర ఏమైనా జాబ్ అవైలబుల్ ఉందా? నన్ను జాయిన్ అయ్యి ఉద్యోగం? లేదు. మేమే ఉన్నాం, ఇంకా మిమ్మల్ని నేను జాబ్ చేసుకుంటాం మేము. అంటే నేర్పించడం, కోర్స్ ఏమైనా నేర్పిస్తారా? చెరుకు మిషన్ ఎలా? ఏం లేదు. అలా ఏం లేదు. సో మీ పిల్లలు ఉన్నారా? ఉన్నారు. వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తారు మిమ్మల్ని? 2 కూతురు పెళ్లిళ్ళు అయిపోయినాయి, అబ్బాయి ఉంటాడు, అతను జాబ్ చేస్తాడు, ఒక దగ్గర ఉంటాం అంతే. ఇంకేం సపోర్ట్ ఏముంటదమ్మా. మరి వర్షం పడినప్పుడు ఎలాగా? వర్షం తగ్గినాక వెళ్ళిపోతాం ఇంటికి బంద్ చేసి. ఓకే. మరి ఎండ బాగా ఉంటే? ఇక్కడే ఉంటాం. ఇక్కడే ఉంటారు. మళ్ళా మరి మీకు నీరసం కానీ జ్వరం రావడం అలాంటివి ఉండవా? ఇక వస్తూనే పోతే ఉంటాయి. డాక్టర్లు ఉన్నారు కదా, చూస్తారు, మందులు ఇస్తారు, మందులు తీసుకుంటాము. సండే రోజు ఉంటుందా షాప్? సండేనే ఎక్కువ ఉంటుందమ్మా, ఇక్కడ సంత జరుగుతుంది, సండే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు పండగలు పబ్బాలకి సెలవులు తీసుకోవడం ఏమి ఉండదా? మీరు ఉంటుంది మామూలు చిన్న పండుగలు, ఎండలు ఉంటే మామూలుగా మధ్యాహ్నం వరకు చేసుకొని వెళ్ళిపోతాం. ఓకే. ఇక వర్షాలు ఇట్లా పడతాం, క్లోజ్ చేస్తాం, బంద్ చేస్తారు. ఎలాగో ఫోన్ పేనేనా మీకు మనీ? మీదేనా ఫోన్ పే? ఇప్పుడు చాలా మంది డబ్బులు వేయకుండా వేసామని అబద్ధాలు చెప్తారు కదా. చూసుకుంటా కదా అక్కడ. చూసుకుంటారా? మళ్ళా చూపమని అడుగుతారా? ఫోన్ పే చేయగానే అడుగుతాము, లేకపోతే ఇక్కడ వస్తుంది, ఇక్కడ చూసుకుంటాము. ఇక్కడ రాలేదంటే అడుగుతారు. అంతే. ఎప్పుడైనా ఎవరైనా చెరుకు తీసుకొని పరిగెత్తడం అలాంటి జరిగింది? లేదు, జరగలేదు. మా దగ్గర ఏం జరగలేదా? ఓకే. ఒకవేళ ఎవరైనా ఫ్రీగా అడిగితే వచ్చి డబ్బులు తర్వాత ఇస్తామంటే ఏదో చూస్తాము, చూసి ఉన్నోళ్ళకైతే ఇయ్యము. మామూలు మనుషులు వస్తే ఏదో గ్లాస్ ఇచ్చేస్తాం. ఇయ్యాలి కదా. మీకు పోటీగా ఇప్పుడు ఎవరైనా చెరుకు పెడితే మళ్ళీ మీకు పోటీ అవుద్దా? పోటీ అంటే ఇప్పటివరకు అయితే ఎవరు పెట్టలేరు. అంటే మీరు అంత రానిలేదంటారా? అంతే మరి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి.